వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసులపై ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎంతో కష్టకరమైన పరీక్షలో ఉత్తీర్ణులు అయితే ఆ అర్హత ఉందని అన్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఓ మహిళ అనే విచక్షణ లేకుండా మాట్లాడడం సరికాదని విమర్శించారు. పోలీసు శాఖను కించపరిచేలా మాట్లాడిన జగన్ పోలీసులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడు తీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి.